జంబో సిస్టమ్ను పూర్తిగా మార్చేస్తూ విఐపి పాస్లు ప్రోటోకాల్ విషయంలో భారీ మార్పులు తీసుకురాబోతున్నారా? అసలు 2.5 ఏళ్ల తర్వాత సడన్ గా ఇప్పుడెందుకు ఈ మార్పులు చేయాల్సి వస్తుంది? మొన్నటి నల్గొండ సభలో జరిగిన రచ్చకు ఈ కొత్త భద్రతా నిబంధనలకు ఉన్న లింక్ ఏంటి? సీఎం వేదికల విషయంలో సెక్యూరిటీ వింగ్ తీసుకోబోయే ఆ కీలక నిర్ణయాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభా వేదికల విషయంలో ఇకపై సరికొత్త మార్పులు రాబోతున్నాయని సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా సీఎం సెక్యూరిటీ వింగ్ ఈ మేరకు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న జంబో స్టేజీల సిస్టానికి పూర్తిగా స్వస్తి పలికి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. నో జంబోస్ ఓన్లీ కాంబోస్ అనే సరికొత్త నినాదంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రజా పాలనా సభల్లో వేదికపై పరిమితికి మించి నేతలు ఉండటం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారిందని అధికారులు భావిస్తున్నారు. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రమే వేదికపై స్థానం కల్పించేలా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్టేజిపై కొందరికే అవకాశం ఇవ్వగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరికీ ఛాన్స్ ఇచ్చారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో వేదికలన్నీ జనసందోహంగా మారిపోవడంతో సెక్యూరిటీకి పర్యవేక్షణ కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే విఐపి పాస్ల జారీ ప్రక్రియతో పాటు ప్రోటోకాల్ విషయంలో భారీ మార్పులు రానున్నాయి. ముఖ్యమంత్రి భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 2.5 ఏళ్ల తర్వాత సడన్ గా ఇప్పుడే ఎందుకు ఈ మార్పులు చేయాల్సి వస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉదారతను ఆసరగా చేసుకుని కొందరు నేతలు హద్దులు దాటడం సెక్యూరిటీ వింగ్ కు ఆగ్రహం తెప్పిస్తుందనే టాక్ వినిపిస్తుంది. వేదికపై అందరికీ సమానంగా కుర్చీలు వేసి గౌరవిస్తూ ఉంటే కొందరు అత్యుత్సాహంతో ప్రోటోకాల్ ను తుంగలో తొక్కుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి వేదిక ఎక్కేటప్పుడు దిగేటప్పుడు భద్రతా సిబ్బంది చేసే సూచనలను కొందరు అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు. సెక్యూరిటీ వలయాన్ని దాటుకొని సీఎం వైపు దూసుకురావడం, శాలువాలు కప్పడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వినతి పత్రాలు ఇచ్చే సాకుతో సీఎంను చుట్టుముట్టడం భద్రతా పరంగా పెద్ద రిస్క్ గా మారుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చూడటానికి బాగానే ఉన్నా రేపు ఏదైనా చిన్న పొరపాటు జరిగితే బాధ్యత ఎవరిదనే ప్రశ్న తలెత్తుతున్నాయి. నేతల అతిజోక్యం కారణంగానే సీఎం సభల్లో వరుసగా భద్రతా లోపాలు బయటపడుతున్నట్లు గుర్తించారు. పాస్ల జారీ ప్రక్రియల్లో కూడా స్థానిక నేతల సిఫార్సుల వల్లే అనర్హులు కూడా వేదికపైకి చేరుకుంటున్నారని సమాచారం. ఇలాంటి అరాచకాలకు ఇకపై అడ్డుకట్ట వేసేందుకు సెక్యూరిటీ వింగ్ గట్టి నిఘా ఏర్పాటు చేయబోతుంది. పరిస్థితిని బట్టి స్టేజిపై ఉండే వారి సంఖ్యను వీలైనంత వరకు కుదించాలని ఉన్నత అధికారులు డిసైడ్ అయ్యారు. గత ఆదివారం నల్గొండలో జరిగిన సీఎం సభ ఉదాంతమే ఈ ఆకస్మిక మార్పులకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. సభ ముగిసిన తర్వాత వేదికపైనే కొందరు నేతలు ఘర్షణకు దిగడం తీవ్ర సంచలనం సృష్టించింది. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించడం భద్రతా విభాగంలో ప్రకంపనలు రేపింది. ఈ వికృత చేష్టలను సీఎం సెక్యూరిటీ ఆఫీసర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సీరియస్ గా తీసుకున్నారు. వేదికపై గొడవకు కారణమైన వారిని ఇప్పటికే గుర్తించిన పోలీసులు వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతమైతే సీఎం రక్షణకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మెల్లిగా ఎన్నికల వేడి కూడా రాజుకుంటున్న తరుణంలో భద్రతను నిర్లక్ష్యం చేయలేమని అధికారులు అంటున్నారు. అందుకే ఇక నుంచి సీఎం భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సెక్యూరిటీ వింగ్ గట్టిగా నిశ్చయించుకుంది. అనుమతి లేని వ్యక్తులు, సంబంధం లేని నేతలు ఎవరూ వేదిక దరిదాపుల్లోకి రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రోటోకాల్ ను పక్కాగా పాటించాలంటూ అన్ని జిల్లాల అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సభల నిర్వహణ తీరు పూర్తిగా భిన్నంగా ఉండేది. అప్పట్లో వేదిక మీద కేవలం నిర్దేశించిన మంత్రులు, కొందరు ప్రజా ప్రతినిధులు, కీలక అధికారులకే అనుమతి ఉండేది. మిగిలిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల కోసం వేదికకు ఎదురుగా ప్రత్యేకంగా వీవీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేసేవారు. ఆ విధానం వల్ల స్థానిక ప్రజా ప్రతినిధులకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే విమర్శలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. తమ ప్రభుత్వంలో అలాంటి వివక్షకు తావివ్వకూడదని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకే తాను పాల్గొనే సభల్లో అధికారులతో పాటు స్థానిక నేతలకు కూడా వేదికపై చోటు కల్పించాలని సూచించారు. సీఎం తీసుకున్న ఈ ఉదార నిర్ణయంతో వేదికపై కూర్చునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆ విమర్శలను తొలగించబోయి ఇప్పుడు ఏకంగా జంబో స్టేజీల సంస్కృతికి తెరలేపినట్లయింది. కానీ ఈ వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేయడంతోనే ఇప్పుడు మళ్లీ పాత పద్ధతి వైపు మొగ్గు చూపక తప్పడం లేదు.
ముఖ్యమంత్రి సభల వేదికలపై ఇక నుంచి సరికొత్త ప్రోటోకాల్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీఐపీ పాస్ల జారీలో ఇకపై స్థానిక నాయకుల సిఫార్సులు చెల్లవని సెక్యూరిటీ వింగ్ స్పష్టం చేస్తోంది. కేవలం అర్హత ఉన్న అధికారిక ప్రతినిధులకు మాత్రమే స్టేజ్ పాస్లు ఇచ్చేలా వడపోత కార్యక్రమం మొదలుపెట్టారు. భద్రతాపరమైన లోపాలను సరిదిద్దేందుకు ఉన్నత అధికారులు రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాజకీయ సభలైనా ప్రభుత్వ కార్యాలయాలైనా ఇకపై క్రమశిక్షణ తప్పనిసరి అని సంకేతాలు పంపుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రమే వేదికపై ప్రాధాన్యత ఉండేలా కొత్త ప్లాన్ సిద్ధం చేశారు. అనవసరపు హంగామా చేసే వారిని ముందే గుర్తించి వేదికకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. సీఎం రక్షణ విషయంలో ఎంతటి వారైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త రూల్స్ తో రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సభలు మరింత పకడ్బందీగా జరగనున్నాయి. సెక్యూరిటీ వింగ్ తీసుకుంటున్న ఈ తాజా నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నేతల అతి ప్రవర్తన వల్లే ముఖ్యమంత్రి భద్రత ప్రమాదంలో పడుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించాయి. నల్గొండ ఘటన ఇచ్చిన షాక్ తో భద్రతా అధికారులు నిద్ర మేల్కొని పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. సీఎం వేదికపై ఇక మీద జంబో కమిటీల తరహాలో గుంపులుగా కూర్చోవడం పూర్తిగా నిషేధించబడుతుంది. కేవలం పరిమిత సంఖ్యలోనే అది కాంబో పద్ధతిలో కీలక నేతలను మాత్రమే వేదికపైకి అనుమతిస్తారు. ఈ మార్పుల వల్ల స్థానిక నేతల్లో అసంతృప్తి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల కాలంలో సీఎం పర్యటనలు మరింత పెరగనున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అత్యవసరంగా మారాయి. నిబంధనలను అతిక్రమించి అతి ప్రదర్శిస్తే సొంత పార్టీ నేతలైనా సరే చర్యలు తప్పవని సంకేతాలు ఇస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సభల వేదికలపై ఇక నుంచి కొత్త రూల్స్ హవా నడవబోతుందని స్పష్టమవుతుంది. చూసారుగా సీఎం సెక్యూరిటీ అనేది ఎంత కీలకమైన అంశమో. ఇప్పటి వరకు అందరికీ అవకాశం ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఉదారతను కొందరు నేతలు దుర్వినియోగం చేయడం వల్లే ఇప్పుడు ఈ కొత్త రూల్స్ తేవాల్సి వస్తుంది. నల్గొండ వేదికపై జరిగిన ఘర్షణలతో అలర్ట్ అయిన సెక్యూరిటీ వింగ్ ఇకపై ఎలాంటి ఊహాగానాలకు, భద్రతా లోపాలకు తావు లేకుండా పక్కా ప్రోటోకాల్ ను అమలు చేయబోతుంది. రానున్న రోజుల్లో సీఎం సభలు ఎంత డిసిప్లిన్ గా సాగుతాయో చూడాలి.